అత్తగారు అరటి చెట్టు. ఈ కథను రచించిన వారు శ్రీ పంతుల జోగారావు గారు. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ఏప్రిల్ 1985లో ప్రచురితమైంది. ఆ రోజు మామయ్య గారి తద్దినం. అత్తగారి మనసులో లేదు. 15 సంవత్సరాల క్రితం పరమపదించిన భర్తను తలుచుకుని ఆమె మనసు పాడు చేసుకుందని మీరు అనుకుంటే పప్పులో కాలేశారన్నమాటే. ఆమె మనస్తాపానికి అది కాదు కారణం. మండు టెండలో రెండోసారి బజారుకెళ్ళి వట్టి చేతులతో తిరిగి వచ్చాడు మా రెండో అబ్బాయి నానాజీ. వైశాఖ మాసం కావటం వల్ల ఉదయం 10 గంటలకే ఎండ నిప్పులు చెరుగుతోంది. వాడు తెచ్చిన వార్త విని మరీ చిందులు వేయడం మొదలెట్టారు మా అత్తగారు. పెద్ద బజారు కూడా చూశాను మా అమ్మ, ఎక్కడా అరిటాకులు అమ్మడం లేదు, ఉసూరుమంటూ చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు నానాజీ. నా మాట మీద నీకు నమ్మకం లేదు మా అమ్మ. ఎండలో తమ్ముణ్ణి 2 సార్లు తిప్పావు. మామగారి మీద చికాకు పడ్డాడు పెద్దబ్బాయి రాజా. వాడు తెల్లారి లేచి బజారంతా తిరిగి వచ్చాడు. పొద్దెక్కాక పల్లెటూర్ల నుంచి తెచ్చి అమ్ముతారని అత్తయ్య గారి ఆశ. మరోసారి వెళ్ళమంటే మండిపడతాడని రెండో మనవణ్ణి 2 సార్లు ట్రిప్పుకి ₹1/2 లంచం ఇచ్చి మరీ పంపారు అత్తగారు. అరిటాకు లేకుండా తద్దినం ఎలా? ఇది అత్తగారి మనసు వికలం చేసిన సమస్య. సుగుణ మినప్పప్పు రుబ్బడం ఆపి పిలిచారు అత్తయ్య గారు. కూరలు తరగడం ఆపి ఆమెకి దగ్గరగా వెళ్ళి నిలబడి చెప్పండి అన్న. వర్ధనమ్మ గారి పెరట్లో అన్ని చెట్లున్నాయి కదా, 2 ఆకులైనా దొరక్కపోతాయా? మరోసారి అడిగితేనో అన్నారు ఆశగా. ఉదయమే వెళ్ళి అడిగానండి. నన్నే పెరట్లోకి వెళ్ళి కోసుకోమన్నారు. 3 చెట్లు గెల్ల వేశాయి. చిన్న చెట్లకి ఆకులు లేవు, మొండిగా ఉన్నాయి. 3 ఆకు కూడా లేదు. నేనే స్వయంగా చూసా, చెప్పాను. నిరుత్సాహపడ్డారు అత్తగారు. మా ఇంటి పక్కనే ఉన్న అచ్యుతలక్ష్మి గారి పెరట్లో 2 బారల పొడవున పెద్ద పెద్ద ఆకులతో అరటి చెట్లు కనిపిస్తున్నాయి. కానీ ఏం లాభం? ఆమె ఎవరికీ ఇవ్వదు. ఆకు కోస్తే అత్తం తగ్గిపోతుందని ఎవరో చెప్పారట. తమకే అవసరం వచ్చినా కోసుకోమని, బజార్లో కొనుక్కుంటామని ఇది వరలో చాలాసార్లు మాటల సందర్భంలో చెప్పింది. ఆమెను అడిగినా ఇవ్వనని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. లీడింగ్ లాయర్ గారి భార్యనన్న అహంకారం, అహంభావం ఎక్కువ. ఒకరి లక్ష్యం లేనట్లు మాట్లాడుతుంది. మాది స్వంత ఇల్లే, అయినా అరటి చెట్టు వేసుకునే భాగ్యం లేదు. అరటి చెట్టు అచ్చిరాదు అంటూ పెరట్లో వేయనీరు అత్తగారు. దానికొక కథ ఉంది అట. మామగారి ముత్తాతగారి హయాం వరకు మా పెరళ్లలో కూడా అరటి మొక్కలు ఉండేవట. ఆ ముసలాయన అంటే మామగారి ముత్తాతగారు, పేరు తెలియదులేండి, ఒకనాడు నిద్ర లేవగానే పెరట్లో ఉన్న అరటి చెట్టు ముఖం చూశారట. అంతే. ఆ రాత్రి అకస్మాత్తుగా ఏ జబ్బు లేకుండానే మాట్లాడుతూనే తన 93వ ఏట మరణం పొందారట. ఆ క్షణం నుంచి మా వంశంలో ఎవరి పెరట్లోనూ అరటి చెట్టు వేయకూడదని, అది అచ్చరాదని తీర్మానించారట. ఆ తీర్మానం ఆచారమై కూర్చుంది. మా ఇంటి పేరు గల వారెవరి పెరళ్లలోనూ అరటి చెట్లు ఉండవు. అయితే ఆ మధ్య అంటే 6 నెలల క్రితం మా చిన్నమామగారు రాజమండ్రిలో కూతురికి పెళ్లి చేశారు. ఆయన అక్కడ స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్. 2 సంవత్సరాల క్రితం దానవాయిపేటలో ఓ ఇల్లు కొని రీమోడల్ చేశారు. 2 అంతస్తుల మేడ కట్టారు. వారి 3 అబ్బాయిలు మంచి ఉద్యోగాలే చేస్తున్నారు. ఒకడు ఇంజనీరు, రెండోవాడు డాక్టర్, మూడోవానికి ఈ మధ్యనే లెక్చరర్ ఉద్యోగం వచ్చింది రాజమండ్రిలోనే. పెద్దమ్మాయిని డాక్టర్కిచ్చి పెళ్లి చేశారు. రెండో అల్లుడు ఇంజనీర్. ఆ రెండో అమ్మాయి పెళ్లికి రాజమండ్రి వెళ్ళాం. ఆయన ఇల్లు కట్టాక మేం వెళ్ళడం అదే మొదటిసారి. పెళ్లి పెద్ద ఎత్తున చాలా ఘనంగా చేశారు. వీధిలో పెద్ద పందిరి వేశారు. మామిడాకుల తోరణాలు విచిత్ర రీతిలో అందంగా కట్టబడి ఉన్నాయి. ప్రతి పందిరాటకు గెలతో ఉన్న అరటి చెట్లు కట్టారు. ఆ పైన రంగురంగుల రకరకాల విద్యుత్ దీపాలు విచిత్రమైన విన్యాసాలు చేస్తూ చూపర్లను ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. మా పిన్నత్తగారు తోటికోళ్లకి ఇల్లంతా చూపించారు. పెరట్లో పెద్ద ఖాళీ జాగా ఉంది. అక్కడ అరటి తోట ఉంది. కనీసం 30 చెట్లన్నా ఉంటాయి. చాలా చెట్లు గెల్లు వేశాయి. ఎంతో శోభాయమానంగా లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది. అత్తగారిని పక్కకి పిలిచి నెమ్మదిగా అన్నా, మనకి అరటి చెట్లు అచ్చిరాదన్నారు. వీరి పెరట్లో ఎంత పెద్ద తోట ఉందో చూడండి.
ఏ అరిష్టమూ మూడలేదు సరికదా, సంసారం ఎలా పొంగుకొస్తోందో. ఈ ఇల్లు కొన్నాక మావయ్య గారికి ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. పెద్దబ్బాయికి 3 ఆడపిల్లల తర్వాత మగపిల్లవాడు పుట్టాడు. అబ్బాయికి కూడా అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది. ఆఖరి అబ్బాయికి లెక్చరర్ ఉద్యోగం లభించింది. అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. ఆ ఇల్లు కొన్నాక ఆ ఇంట్లో జరిగిన శుభకార్యాల్ని, శుభ పరిణామాల్ని ఏకరవు పెట్టాను. మా ఇంట్లో కూడా అరటి తోట వేయడానికి అత్తగారిని అంగీకరింపచేయాలని నా ప్రయత్నం. అత్తయ్య గారు సమాధానం చెప్పలేదు. ఆ అరటి తోట వైపు చూస్తూ ఉండిపోయారు. పెళ్లి హడావిడి అయ్యాక అంతా తీరిగ్గా కూర్చున్నాం ఓ అరగంట సేపు. తోటికోడల్ని అడిగారు మా అత్తయ్య గారు. నేను పక్కనే ఉన్నాను. ఏమే విజయ, అరటి తోట మరిదిగారే వేయించారా? లేదక్కయ్య, మేమీ ఇల్లు కొన్నప్పుడే 4-5 మొక్కలు ఉండేవి. వాటికి నీళ్లు పాలు ఏది పోయనవసరం లేదు కనుక అలా ఉంచేశాం. అన్ని విధాలా పనికి వస్తాయని. అదే పెరిగి పెద్ద తోట అయ్యింది. మరి మనకి అరటి చెట్టు అచ్చిరాదని అంటారు కదండి. మనసులోని శంకను బయటపెట్టా నివృత్తి కోసం. ఆమె ఠక్కున సమాధానం చెప్పారు. అది నిజమేనమ్మా, మనం పెరట్లో వేయకూడదు. వాటంతట విలేస్తే పర్వాలేదు. అమెండ్మెంట్ ఇచ్చారు. వాటికి స్వతహాగా బీజవ్యాప్తి గుణం లేదు కాబట్టి వాటంతట మలిచే ప్రశ్నే లేదు. దుంపైనా పాతాలి, మొక్కైనా నాటాలి. ఆ విషయం ఇంకా చర్చించడం బాగుండదని ఊరుకున్నా. అంతలో మా పక్కింటి ఇల్లాలు, అరటి తోట యజమాని అయిన అచ్యుతలక్ష్మి, పాలసముద్రం నుంచి ప్రభవించిన మోహినీదేవిలా సాక్షాత్కరించింది. వాళ్ళ భవనంలో కరెంటు పోయిందట. మాకు కూడా పోయిందో లేదో అని విచారించడానికి వచ్చానని చెప్పింది. అచ్యుతలక్ష్మి గారిని చూశాక అత్తగారికి పోయిన ప్రాణం లేచి వచ్చింది. అవసరం చాలా గట్టిది కాబట్టి సిగ్గు బిడియం విడిచి అడిగారు. అరిటాకు దొరకలేదమ్మా, తద్దినానికి చాలా ముఖ్యం. కనీసం 3 ఆకులైనా కావాలి. అలాగా, పావుగంటలో మా పాలేరు చేత పంపిస్తాలేండి అని చెప్పి మమ్మల్ని అందరినీ ఆశ్చర్యాంబుదిలో ముంచి నిష్క్రమించింది అచ్యుతలక్ష్మి. తేలికపడిన మనసుతో ఆనందార్ణవంలో మునిగి తేలియాడుతున్న అత్తయ్య గారు పప్పు రుబ్బడం మరిచిపోయి ఆ అభయప్రదాయని అచ్యుతలక్ష్మి అంతర్ధానం అయిన వైపే చూస్తూ ఉండిపోయారు. అత్తయ్య గారు పిలిచా. నా పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన అత్తయ్య గారు తిరిగి పప్పు రుబ్బడం మొదలుపెట్టారు. అవసరం చెబితే ఎంత పిసినారైనా తప్పకుండా ఇస్తుందమ్మా. పోనీలే, ఆ 3 ఎలాగో సర్దుకుందాం. తృప్తిపడ్డారు. టైం 11 గంటలు కావస్తోంది. పెద్ద మార్కెట్కి వెళ్ళి నేతి సీసాతో తిరిగి వచ్చారు మా వారు. నేయి అందుకుంటూ అడిగా, అరిటాకులు ఎక్కడా దొరకలేదా అండి? ఈ గాలివానకు అరటి తోటలన్నీ పడిపోయాయట. బజార్లో నేను చూసా. ఏం చేద్దాం? తిరిగి నన్నే అడిగారు. అచ్యుతలక్ష్మి గారిని మీ అమ్మగారు అడిగారు అన్నా. ఇస్తానందా అడిగారు. ఏ కళనుందో పంపిస్తానంది. హమ్మయ్య అంటూ కుర్చీలో కూలబడ్డారు. మరో అరగంట గడిచింది. అచ్యుతలక్ష్మి గారి పాలేరు అప్పన్న వట్టి చేతులతో వచ్చాడు. బజారంతా తిరిగానమ్మగారు, ఎక్కడా అరిటాకు దొరకలేదు. ఈ విషయం మీతో చెప్పమన్నారు మా అమ్మగారు చల్లగా చెప్పాడు. వాడు చెప్పిన వార్త విని నిర్ఘంతపోయారు అత్తగారు. ఆవిడ పంపిస్తానంటే ఆకులు పంపడం కాదన్నమాట, బజారుకి మనిషిని పంపించడం అని అప్పుడు అర్థమైంది. ఆ మాటల్లో ఉన్న మర్మాన్ని ఆలస్యంగా గ్రహించాం. పోనీలే అమ్మా, అడ్డాకు విస్తర్లున్నాయి, వాటినే వాడుకుందాం అన్నారు మా వారు. శాస్త్రం ఒప్పుకోదురా, అరిటాకుతోనే దొన్నెలు చెయ్యాలి, అరిటాకు మీదనే పిండాలుంచాలి. పితృకార్యానికి అరిటాకులు అత్యంత అవసరం. కానీ మరేం చేస్తాం, ఈ 15 సంవత్సరాల్లోనూ అరిటాకు లేకుండా తద్దినం పెట్టలేదు. విచారం వ్యక్తం చేశారు అత్తయ్య గారు. 12 గంటలు సమీపిస్తుంటే 2 భోక్తల్ని తీసుకుని వచ్చారు అష్టావధాని గారు. ఆయన అన్న టైంకి సరిగ్గా వస్తారు. వచ్చిన తర్వాత ఆగరు. అందుకే 11:30 గంటలకే మేము రెడీ అయ్యాం. రాగానే పెరట్లోకెళ్ళి 3 స్నానాలు చేశారు. పీట వేసుకుని దర్బలు ముందు పెట్టుకుని కూర్చున్నారు అష్టావధాని గారు. సుగుణమ్మ, అరిటాకులు పడై దొన్నెలు చెయ్యాలి కేకేశారు. అరిటాకులు ఎక్కడా దొరకలేదండి, అందుకే అత్తగారు చాలా బాధపడుతున్నారు చెప్పాను. అలాగా, మా ఇంటికి మీ అబ్బాయిని పంపండి, 4 ఆకులు ఇస్తుంది. అవధాని గారి ఆ మాటలు విన్నాక అత్తగారు తెప్పరిల్లారు. అబ్బా, ద్వారకా నగరం వెళ్ళాలి, రాను పోను 6 మైళ్ళు, ఎండలో సైకిల్ మీద వెళ్ళలేను, సిటీ బస్సుకి 2 రూపాయలు అవుతాయి పేచి పెట్టాడు పెద్దబ్బాయి రాజా.
2 కాకపోతే 5 తీసుకో బాబు, అర్జెంటుగా ఆకులు తెచ్చిపెట్టు అంటూ పోపుల డబ్బాలో ఉన్న 5 రూపాయల నోటుని మనవడి ముందు పడేశారు అత్తగారు. రాజా బయలుదేరిపోతుంటే వెనక్కి పిలిచారు అష్టావధాని గారు. తన చేతికున్న రిస్టు వాచీని తీసి రాజాకి అందించారు. ఈ వాచీని మా ఆవిడికిచ్చి 4 ఆకులు ఇవ్వమన్నానని చెప్పు అన్నారు. వాచి మీ ఆవిడగారిదా అండి? అమాయకంగా అడిగాడు రాజా. సమాధానంగా చిరునవ్వు నవ్వి, మా ఆవిడ 5 రూపాయలు అప్పన్న ఇస్తుంది గాని 5 అంగుళాల అరిటాకు ముక్క ఇమ్మంటే ఇవ్వదు. ఆ సంగతి నీకు తెలియదు. వెళ్ళు, వెంటనే రా వివరంగా చెప్పారు. పావుగంటలో రావాలి అన్న నా కేకను వినిపించుకోలేదు రాజా. సైకిల్ ఎక్కి తుర్రుమన్నాడు. సరిగ్గా 40 నిమిషాల తర్వాత 4 ఆకులు తెచ్చి పడేశాడు రాజా. ఆకులు చూశాక మా అందరి మొహాలు విప్పారాయి. అత్తగారి ఆనందానికి హద్దు లేదు. ఆకులు కట్ట విప్పాను. 2 ఆకులకి చిగుళ్ళు లేవు. ఆకులు చింకి చింకిగా ఉన్నాయి. ఆకులు చిరిగిపోయాయేమిరా అని అడిగారు కోపంగా. ఆ ఇల్లాలు చింకాకులు ఇచ్చిందని అవధాని గారికి తెలియచేయాలని ఆమె ఉద్దేశం. మంచివే ఇచ్చారమ్మా, దారిలో స్నేహితుడు కనపడితే వాడితో మాట్లాడుతున్నా అని నసిగాడు. వాడు చింపేశాడా? భగ్గుమన్నారు అత్తగారు. లేదు మా అమ్మ, వెనక నుంచి ఆవు వచ్చి తినేయబోతుంటే దాని నోట్లోంచి లాగాను. 2 ఆకులు చిగుళ్ళు చిరిగిపోయాయి భయపడుతూ నెమ్మదిగా చెప్పాడు. అంతే కదా, పర్వాలేదు, కడిగి వేగంగా తీసుకునిరా సర్ది చెప్పి తొందర చేశారు అవధాని గారు. 10 రోజులు గడిచాయి. ఆ రోజు ఉదయం పళ్ళు తోముకుంటూ పెరట్లో అటూ ఇటూ పచార్లు చేస్తున్న నానాజీ గట్టిగా కేక వేశాడు. అమ్మా అన్నాడో మా అమ్మ అని పిలిచాడో సరిగా అర్థం కాలేదు. గట్టిగా ఉందా కేక. ఏ పామో కనిపించి ఉంటుందని భయం వేసింది. నీళ్లు తోడుతున్న బాల్టీని గిలక మీద వదిలేశా. ఇంట్లో ఉన్న ఆయన గారిని రమ్మని కేకవేసి నానాజీ దగ్గరికి పరుగు తీసా. నందివర్ధనం పూలు కోస్తున్న అత్తయ్య గారు నాకన్నా ముందే నానాజీ దగ్గరికి వెళ్లారు. ఏరా, ఏమైంది? కంగారుగా మనవణ్ణి అడిగారు. వాడు ప్రహరీ గోడకి బారెడు దూరంలో ఉన్న సన్నజాజి మొక్క మొదలు వైపు వేలుతో చూపించాడు. ఇద్దరం అటు చూసాం. ఒరేయ్ రాజా, సీతారాముడు, ఒకసారి ఇలా రండిరా అని కేకవేయడం అత్తయ్య గారు వంతయింది. 1 నిమిషం ఆగి ఆ తండ్రి కొడుకులు ఇద్దరూ రాకపోవడంతో ఆలస్యం భరించలేక మరో కేక వేశారు. అర్జెంటుగా రండి. ఏం చేస్తున్నారు లోపల? సగం సగం గడ్డం షేవ్ చేసుకుంటూ చేతిలో రేజర్తో పరుగున వచ్చారాయన. ఆ వెనకనే వచ్చాడు రాజా. చేతి నిండా సిర, బట్టల మీద సిర. వాళ్ళిద్దరినీ చూశాక నాకు నవ్వు ఆగింది కాదు. పకాలు నవ్వేశాను. సన్నజాజి మొక్క వైపు చూపిస్తూ అటు చూడండి అన్నారు అత్తయ్య గారు. ఆ మొహంలో ఆనందం చిందులు వేస్తోంది. ఓస్, అంత కొంప మునిగినట్టు పిలిచావు. బట్టల నిండా సిరా ఒలికిపోయింది. మామగారి మీద చిరాకు పడుతూ తిరిగి వెళ్ళాడు రాజా. మా శ్రీవారి మొహంలోకి చూసా. ఆయన తన గడ్డం అద్దంలో చూసుకుంటున్నారు. బ్లేడు చెక్కుకుపోయి రక్తం చిమ్ముతోంది. ఆయన వాలకం చూసి మరొకసారి గలగలా నవ్వేశా. ఆ తర్వాత దొడ్డరాములు వస్తాడు, తీసి అవతల పారేయమను పురమాయించి తిరిగి వెళ్లారు శ్రీవారు. వారి మాటలకి ఏమాత్రం నిరుత్సాహపడలేదు అత్తగారు. వారిలో ఆనందం ఏమాత్రం తగ్గలేదు. దానంతటది పెరట్లో లేస్తే శుభసూచకం. జాగ్రత్తగా శ్రద్ధగా పెంచి పెద్ద చెయ్యాలి అంటూ పూలు కోయడం మరిచి ఆ అరటి మొక్క చుట్టూ పాడి కట్టారు. బిందెడు నీళ్లు తోడి తెచ్చి పోశారు. సరిగ్గా వారం తిరిగేసరికి మా వారికి సూపర్నెంట్గా ప్రమోషన్ వచ్చింది. మరో 10 రోజులకి మా పెద్దబ్బాయికి పాలిటెక్నిక్లో సీటు లభించింది. నే చెప్పా కదమ్మా, పెరట్లో అరటి మొక్క ఉంటే ఇంటిలో లక్ష్మి తిష్ట వేసుకుంటుంది అన్న అత్తగారి మాటలకి ఆశ్చర్యం వేసింది. మరి అరటి చెట్టు మనకి అచ్చిరాదని అన్నారు కదా, నవ్వు ఆపుకుంటూ రెట్టించా. మనం వేసుకోకూడదమ్మా. తమ విశ్వాసాన్ని, అభిప్రాయాన్ని వదల్లేదు అత్తయ్య గారు. అత్తయ్య గారి ప్రత్యేక పోషణలో ఆ అరటి మొక్క దినదినాభివృద్ధి చెందింది. దాని సంతానోత్పత్తి చూసి మురిసిపోయారు. నెలలు గడుస్తున్నాయి. పెద్ద చెట్టు గెలవేసింది. దాని చుట్టూ చిన్న చిన్న మొక్కలు కూడా పెద్దవయ్యాయి. పెద్ద పెద్ద ఆకులు వేస్తున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం ఎదురింటిలో ఉన్న రామలక్ష్మి వచ్చింది. కూడా పెద్ద కొడుకుని తీసుకువచ్చింది. వాడు మా నానాజీ ఈడువాడే. ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. రామలక్ష్మి తన కూతుర్ని పురిటికి తీసుకువచ్చింది. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంది కబుర్లు చెప్పడానికి. కూతురికి ఏ పిండి వంటలు చేస్తున్నావమ్మా అడిగారు అత్తగారు యథాలాపంగా.
చాలా రకాలు చేశాను పిన్నిగారు, ఒక్క బొబ్బట్లు తప్ప. అవి రేపు చేద్దాం అనుకుంటున్నా, అందుకే వచ్చా. బొబ్బట్లు ఒత్తుకోవడానికి అరిటాకు ముక్క కావాలి. వచ్చిన పని తెలియచేసింది రామలక్ష్మి మా ఇద్దరి వైపు చూసి. నేనేమీ మాట్లాడలేదు. ఆ అరటి చెట్టు మీద నాకు అధికారం లేదు. దానికే ముందమ్మా, ఒక ఆకు కోసుకుని వెళ్ళు. చెవులతో వింటున్నా. అత్తగారు ఆ మాట అన్నారంటే నమ్మశక్యం కాలేదు. ఆవిడగారి ఔదార్యానికి ఆశ్చర్యం పొందాను. ఒరేయ్ గోపి, నువ్వు నానాజీ వెళ్ళి ఒక అరిటాకు కోసుకురండి. రామలక్ష్మి గారి అబ్బాయికే అత్తయ్యగారు ఆజ్ఞాపించారు. వారిద్దరూ పెరట్లోకి వెళ్ళి 10 నిమిషాలు పోయాక తిరిగి వచ్చారు. ఎక్కడా జానెడ ఆకు కూడా లేదు మామగారు, అన్నీ చిరిగిపోయాయి చెప్పాడు గోపి కత్తిపీట కింద పారేస్తూ. రామలక్ష్మి నిరుత్సాహపడింది. ఈ గాలికి ఆకులు చిరిగిపోతున్నాయి సంజాయిషి ఇస్తూ విచారం వ్యక్తం చేశారు అత్తగారు. అసలు సంగతేమిటో నాకు తెలుసు. అత్తగారు ఉదయం లేవగానే అరటి మొక్కలను సందర్శిస్తారు. ఆ తర్వాతే మిగిలిన పనులు. అసలు బాగా విడగానే బెత్తెడు ముక్క కూడా వదలకుండా పని కట్టుకుని చీరేస్తారు. ఆ కార్యక్రమంలో నానాజీ సాయం చేస్తాడు. అందినంత వరకు ఆవిడే చీరుతూ, అందనివి గోడ ఎక్కి నానాజీ చీరుస్తాడు ఆవిడ ఆజ్ఞ ప్రకారం. కథ సమాప్తం.